అందరికీ నమస్కారం. చంద్రబాబు షాకింగ్ నిర్ణయం. పవన్ కళ్యాణ్‌కి సీఎం పదవి. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళు అవుతాం. అదేవిధంగా ఈ న్యూస్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ సంచలనం తీసుకున్నాడో ప్రతి విషయాలు కూడా అందరికి తెలుస్తాయి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? గత కొద్ది రోజులుగా నారా లోకేష్‌ని ఉప ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ టీడీపీ కేడర్ నుండి బలంగా వినిపిస్తోంది. మరి చంద్రబాబు తన కొడుకును ఉప ముఖ్యమంత్రిని చేసే దిశగా ఆలోచిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఈ అంశంపై ఒక రేంజ్‌లో గొడవలు జరుగుతున్నాయి. నారా లోకేష్‌ని ఉప ముఖ్యమంత్రిని చేస్తే పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రిని చేయాలంటూ సోషల్ మీడియాలో జనసేన పార్టీ అభిమానులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి అధినేత. ఆయనకి ప్రత్యేకంగా 21 సీట్లు ఉన్నాయి. ఆయన కారణంగానే కూటమి 17% మార్జిన్‌తో ఘన విజయం సాధించింది. అలాంటి వ్యక్తికి సంచిత స్థానం గుర్తింపు లభించింది. లోకేష్‌కి ఆయనతో సమానంగా ఎందుకు పదవి ఇవ్వాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి కేవలం ఒకరే ఉండాలని రాజ్యాంగంలో రూల్ లేదు. ఇద్దరు, ముగ్గురు ఉండొచ్చు. గత ప్రభుత్వంలో అయితే ఏకంగా 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు. ఇప్పుడు నారా లోకేష్‌ని ఉప ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ వెనుక పవన్ కళ్యాణ్‌ని ఆ స్థానం నుండి తప్పించాలనే వాళ్ళు ఉద్దేశ్యం కాదు. ఆయనతో సమానంగా మరో ఉప ముఖ్యమంత్రిగా లోకేష్‌ని కూర్చోబెట్టాలని టీడీపీ కార్యకర్తల డిమాండ్. నిన్న మొన్నటి వరకు కేవలం మీడియా, సోషల్ మీడియా వరకే పరిమితమైన ఈ అంశం ఇప్పుడు ఏకంగా చంద్రబాబు లీడర్స్ రిక్వెస్ట్ చేసే వరకు వెళ్ళింది. ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవికి ఇంతటి ప్రాముఖ్యత ఉండేది కాదు. కానీ ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ స్థానంలో కూర్చొని ప్రజల పక్షాన నిలబడుతూ అద్భుతంగా పరిపాలన అందిస్తుండడంతో ఆ ఉప ముఖ్యమంత్రి పదవికి విలువ పెరిగింది. ఆ పదవి చేపట్టి 6 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గ్రామ సభలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ రోడ్లను, అదేవిధంగా ఆ గ్రామాల్లో ఉండే ఇతర సమస్యలను పరిష్కరించి సంచలనం సృష్టించాడు. అంతేకాకుండా రాష్ట్రంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఆయన స్పందిస్తూ దానిని పరిష్కరించే విధానాన్ని చూసి జనాలు ఫిదా అయిపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఏకైక పవర్ సెంటర్‌గా మారిపోతున్నారు. క్రెడిట్స్ మొత్తం పవన్ కళ్యాణ్ ఒక్కడికే వెళ్ళిపోతున్నాయి. నారా లోకేష్‌ని అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. ఆయన స్థాయి పెరిగేలా ఉప ముఖ్యమంత్రి హోదాను ఇవ్వాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ మార్చి నెలలో పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు మంత్రివర్గంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ సమయంలో మంత్రివర్గ కూర్పులో కొన్ని మార్పులు జరగవచ్చు అని అంటున్నారు. అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.